హాయ్ స్టూడెంట్స్, ఈరోజు ఫైనల్ బీకామ్ విద్యార్థులకు అడ్వాన్స్డ్ కాస్ట్ అకౌంటింగ్ సబ్జెక్ట్ నందు స్టాండర్డ్ కాస్టింగ్లో మెటీరియల్ వేరియన్సెస్ అనేటువంటి చాప్టర్ని ఒక యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ తీసుకొని సాల్వ్ చేసి చూపిస్తాం. ఇలా చూడండి, ఈ క్వశ్చన్ పేపర్లో మెటీరియల్స్కి సంబంధించి ముడి సరుకులకు సంబంధించిన వేరియన్సెస్ విచరణలన్నీ కూడా ఫుల్ ప్రాబ్లం. ఇది 6 రకాల విచరణలు ఈ యొక్క క్వశ్చన్ పేపర్లో కవర్ అవుతాయి. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పిల్లవాడికి ఈ ప్రాబ్లం ఒకటి చూసుకున్నట్లయితే మెటీరియల్స్ వేరియన్సెస్ ముడి సరుకుల విచరణ కంప్లీట్గా కవర్ అవుతుంది. చూడండి, లెక్కలో ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా క్యాలిక్యులేట్ మెటీరియల్ వేరియన్సెస్, ఈ దిగువచ్చిన సమాచారం యొక్క సహాయంతో 6 రకాల విచరణలను లెక్కించవచ్చు. లెక్కలో ఏం ఇచ్చాడంటే ప్రోడక్ట్ ఏబిసి ఇచ్చాడు, స్టాండర్డ్ క్వాంటిటీ స్టాండర్డ్ ప్రైస్, ఏకి సంబంధించి స్టాండర్డ్ క్వాంటిటీ స్టాండర్డ్ ప్రైస్, బికి సంబంధించి 1500 యూనిట్లు అవుతాయి అని అంచనా వేశారు. దాని రేట్ కూడా ₹3.25 అని అంచనా వేశారు. అలాగే సి ప్రోడక్ట్కి సంబంధించి 2100 యూనిట్లు అవుతాయని చెప్పి అంచనా వేశారు. దాని రేట్ ₹3.5 అవ్వచ్చు అని చెప్పి అంచనా వేశారు. వాస్తవానికి యాక్చువల్ క్వాంటిటీ యాక్చువల్ ప్రైస్, ఇవి స్టాండర్డ్ క్వాంటిటీ స్టాండర్డ్ ప్రైస్, ఇవి అంచనాలు మాత్రమే. ఇంత ఏ ప్రోడక్ట్కి, బి ప్రోడక్ట్కి, సి ప్రోడక్ట్కి ఇంత యూనిట్స్ అవసరం అవుతాయి, వాటి యొక్క రేట్ ఏ విధంగా ఉంటుందని అంచనా. అంటే ఒక ప్రీ డిటర్మైన్డ్ ఎనాలిసిస్. ఇవి వాస్తవానికి పనిలో దిగినాక, జాబ్ స్టార్ట్ చేసినాక వాస్తవానికి ఏ ప్రోడక్ట్ 1050 యూనిట్లు అవుతాయనుకుంటే 1100 యూనిట్లు అయ్యాయి, బి ప్రోడక్ట్ 1500 యూనిట్లు అవుతాయనుకుంటే 1400 యూనిట్లు అయ్యాయి, సి ప్రోడక్ట్ 2100 యూనిట్లు అవుతాయనుకుంటే 2000 యూనిట్లు అయ్యాయి. ఇట్లా కొన్ని యూనిట్లు అనుకున్న దానికన్నా పెరగడము, కొన్ని యూనిట్లు అనుకున్న దానికన్నా తగ్గడము వల్ల ఈ విచరణలు అనేవి వస్తున్నాయి. అలాగే రేట్ విషయంలో చూసినట్లయితే ఏ ప్రోడక్ట్ ₹2 ఖర్చు అవుతుంది యూనిట్ రేట్ అనుకుంటే ₹2.25 అయింది, అంటే 25 వేరియన్స్ వచ్చింది. అలాగే ₹3.25 బి ప్రోడక్ట్ అవుతాయనుకుంటే ₹3.50 అయింది, ఇక్కడ కూడా 25 వేరియన్స్ వచ్చింది. సి ప్రోడక్ట్ ₹3.5 అవుతాయనుకుంటే సి ప్రోడక్ట్ వాస్తవానికి ₹3.75 అయింది. ఈ విధంగా వాస్తవాలు ఇవి. వాస్తవంగా ఏ ప్రోడక్ట్కి, బి ప్రోడక్ట్కి, సి ప్రోడక్ట్కి అయినటువంటి యూనిట్లు, వాటి యొక్క రేట్లు, ఇవి అంచనా పెట్టినటువంటి ఏబిసి ప్రోడక్ట్స్ యొక్క యూనిట్స్, వాటి యొక్క రేట్లు. ఈ విధంగా క్వశ్చన్ పేపర్లో మనకి ప్రామాణికాలు, వాస్తవాలు ఇచ్చేస్తాడు. దీని యొక్క ఆధారంగా మనము ఒక ఎనాలిటికల్ టేబుల్ తయారు చేసుకోవాలి. ఎనాలిటికల్ టేబుల్ అంటే విశ్లేషణ బట్టి, అంటే క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి ప్రాబ్లం దగ్గర పెట్టుకొని ఈ ఎనాలిటికల్ టేబుల్ ఈ విధంగా డిజైన్ చేసుకోండి. ఫస్ట్ కాలం ప్రోడక్ట్స్ ఏబిసి, తర్వాత స్టాండర్డ్స్, తర్వాత యాక్చువల్స్. స్టాండర్డ్స్ వచ్చి ప్రామాణికాలు అంటే అంచనాలు, ప్రీ డిటర్మైన్డ్. ఏది 1050 యూనిట్లు, దాని రేట్ ఇచ్చినాడు క్వశ్చన్ పేపర్ ₹2. ఈ 1050 2 పెంచితే 2100. బి ప్రోడక్ట్కి 1500 ఈ స్టాండర్డ్స్, దాని యొక్క రేట్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చినాడు, పెంచితే ఎంత వస్తుంది. అలాగే సి ప్రోడక్ట్ 2100 ఇంటూ 3.5 7350. ఏబిసి 3 ప్రోడక్ట్స్కి అంచనాలు వచ్చేసి 4650 యూనిట్లు అవుతాయి మూడింటికి కలిపి. ఆ మూడింటికి అయినటువంటి వ్యయము, అవుతాదనుకున్న వ్యయము ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్ 14350. అంటే ఏబిసి ప్రోడక్ట్స్కి కావాల్సినటువంటి పరిమాణం యూనిట్లలో 4650 ఇచ్చాడు. వాటి యొక్క అంచనా వ్యయం వచ్చి 14325 ఇచ్చాడు. అలాగే యాక్చువల్స్, ఈ అనలిటికల్ టేబుల్లో స్టాండర్డ్స్ ఫస్ట్ వేసుకోండి, క్వాంటిటీ ఇంటూ రేట్ పెంచితే అమౌంట్ వస్తుంది. అలాగే యాక్చువల్స్ కూడా క్వాంటిటీ ఇంటూ రేట్ పెంచితే అమౌంట్ వస్తుంది. క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి వాస్తవ పరిమాణం 1100, దాని రేట్ ₹2.25 పెంచితే ఇంత. బి అలాగే సి యాక్చువల్గా ఏబిసి 3 ప్రోడక్ట్స్కి 4650 యూనిట్లు అవుతాయని అంచనా వేస్తే 4500 యూనిట్లలో వాస్తవానికి వర్క్ ఫినిష్ అయ్యింది. అలాగే 4650 యూనిట్లకి ఇంత ఖర్చు అవుతుంది, ₹14,325 అవుతుందని చెప్పి అంచనా వేస్తే వాస్తవానికి ₹14,875 ఖర్చు అయ్యింది, కొంత అదనంగా ఖర్చు అయ్యింది. అది వేరియన్స్. ఈ వేరియన్సెస్ని 6 రకాలుగా మనం విభజించి 6 ఫార్ములాస్ ద్వారా మనం వేరియన్సెస్ కనుక్కోవాలి. అయితే ఆ 6 రకాల సూత్రాలని మనం గుర్తుపెట్టుకొని 6 రకాల సూత్రాల్లో ప్రతిదీ కూడా అప్లై చేయాలంటే ఆ ఫార్ములాని ఈ టేబుల్ ప్రధానంగా మనము మైండ్లో పెట్టుకోవాలి.
పరీక్షలో క్వశ్చన్ పేపర్ ఇస్తానే ఎనాలిటికల్ టేబుల్ వేసుకోండి. ప్రోడక్ట్స్, స్టాండర్డ్స్, యాక్చువల్స్. స్టాండర్డ్స్ వచ్చి క్వాంటిటీ ఇంటూ రేటు అమౌంట్, యాక్చువల్స్ క్వాంటిటీ ఇంటూ రేటు అమౌంట్. ఇది వేసుకున్న తర్వాత ప్రతి వేరియన్స్ ఫార్ములాను అప్లై చేసేటప్పుడు ఈ డేటాని, ఈ దత్తాంశాన్ని తీసుకొని వీటి యొక్క సహాయంతో ఫార్ములా సులభంగా అప్లై చేయవచ్చు. ఇప్పుడు ఫస్ట్ మెటీరియల్ కాస్ట్ వేరియన్స్, మెటీరియల్ వేయించాలి. దీని ఫార్ములా ఇది స్టాండర్డ్ కాస్ట్ మైనస్ యాక్చువల్ కాస్ట్. టేబుల్ గా చూసినట్లయితే స్టాండర్డ్ కాస్ట్ వచ్చేసి 14,325, యాక్చువల్ కాస్ట్ వచ్చి 14,825. సో ఫస్ట్ వేరియన్స్ వచ్చేస్తుంది 14,325 రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తే 14,875 ఏంది అంటే 550 రూపాయలు ఎక్కువైంది, 550 ఎక్కువైంది. ఇది ఎక్కువైంది కాబట్టి యాడ్వర్స్, ప్రతికూల నిల్వ. సో ప్రతికూల నిల్వకి ఏ అని పెట్టచ్చు లేదా మైనస్ అని పెట్టచ్చు. 550 మైనస్ ఆర్ 550 యాడ్వర్స్. అలాగే మెటీరియల్ ప్రైస్ వేరియన్స్, ధర విచరణ. ఈ ధర విచరణలో ఈ యొక్క ఫార్ములా యాక్చువల్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ ప్రైస్ మైనస్ యాక్చువల్ ప్రైస్. ఈ ఫార్ములాను అప్లై చేయాలంటే ఈ యొక్క ఎనాలిటికల్ టేబుల్ చూసి మనం చక్కగా ఫార్ములాస్ అప్లై చేయొచ్చు. ఫస్ట్ మెటీరియల్ ఏ యాక్చువల్ క్వాంటిటీ 1100 మీకు టేబుల్లో ఉంది, ఇంటూ స్టాండర్డ్ ప్రైస్ 2 రూపాయలు మైనస్ యాక్చువల్ ప్రైస్ 2.25. 2 రూపాయలు అవుతుంది అనుకున్నది 2.25 అయింది అంటే 25 పైసలు ఎక్కువైంది కాబట్టి 25 1100 వేస్తే 275 యాడ్వర్స్ అంటే మైనస్. అలాగే బి ప్రోడక్ట్ యాక్చువల్ క్వాంటిటీ 1400 ఇంటూ స్టాండర్డ్ ప్రైస్ మైనస్ యాక్చువల్ ప్రైస్ 3.25 మైనస్ 3.50 అంటే 3.25 పైసలు అవుతుంది, 3.50 పైసలు అయింది, 25 పైసలు ఎక్కువైంది కాబట్టి 25 పైసలు 1400 పెంచితే 350 యాడ్వర్స్ వస్తుంది. అలాగే మెటీరియల్ సి యాక్చువల్ క్వాంటిటీ 2000, స్టాండర్డ్ ప్రైస్ మైనస్ యాక్చువల్ ప్రైస్ 3.5 మైనస్ 3.75, 3.5 అవుతుంది 3.75, 25 పైసలు ఎక్కువైంది కాబట్టి 25 పైసలు 2000 వేస్తే 500 యాడ్వర్స్ వస్తుంది. ఇక్కడ మెటీరియల్ ప్రైస్ వేరియన్సెస్ లో ఏబిసి 3 యాడ్వర్స్, 3 మైనస్ సింబల్స్ కాబట్టి 3 టోటల్ చేస్తే 1125 మైనస్ యాడ్వర్స్. అలాగే మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ అంటే మెటీరియల్ వినియోగ విచరణ. మెటీరియల్ వినియోగ విచరణలో సూత్రం ఏంటంటే స్టాండర్డ్ ప్రైస్ ఇంటూ స్టాండర్డ్ క్వాంటిటీ మైనస్ యాక్చువల్ క్వాంటిటీ. ఫార్ములా వచ్చి స్టాండర్డ్ ప్రైస్ ఇంటూ స్టాండర్డ్ క్వాంటిటీ మైనస్ యాక్చువల్ క్వాంటిటీ. ఇప్పుడు మెటీరియల్ ఏకి సంబంధించి స్టాండర్డ్ ప్రైస్ వచ్చేసి 2 రూపాయలు మీరు క్వశ్చన్ పేపర్లో ఉంది, ఇంటూ స్టాండర్డ్ క్వాంటిటీ 1050 మైనస్ యాక్చువల్ క్వాంటిటీ 1100 అంటే 1050 అవుతాయని చెప్పి అంచనా వేస్తే 1100 అయింది అంటే 50 యూనిట్లు ఎక్కువైంది. సో 50 ఇంటూ 2 వేస్తే ఇక్కడ 100 ఇది యాడ్వర్స్, 100 యాడ్వర్స్. అలాగే మెటీరియల్ బి వచ్చేసి యాక్చువల్ స్టాండర్డ్ ప్రైస్ 3.25 ఇంటూ స్టాండర్డ్ క్వాంటిటీ 1500 మైనస్ యాక్చువల్ క్వాంటిటీ 1400. 1500 అవుతాయనుకుంటే 1400 అయింది, 100 తక్కువ అయింది కాబట్టి అనుకున్న దానికన్నా తక్కువ ఖర్చు అయింది కాబట్టి యూనిట్లు ఇది ఫేవరబుల్ పొజిషన్ అంటే ప్లస్. సో 100 ఇంటూ 3.25 వేస్తే 325 ప్లస్ ఆర్ ఎఫ్ అనొచ్చు. ధనాత్మక విలువలు అంటే ప్లస్ ఆర్ ఫేవరబుల్ ఎఫ్గా మనం వేయచ్చు. అలాగే మెటీరియల్ సి వచ్చేసి మెటీరియల్ సి వచ్చేసి స్టాండర్డ్ ప్రైస్ వచ్చేసి 3.5 ఇంటూ స్టాండర్డ్ క్వాంటిటీ మైనస్ యాక్చువల్ క్వాంటిటీ. స్టాండర్డ్ క్వాంటిటీ 2100, యాక్చువల్ క్వాంటిటీ 2000 అంటే 2100 అవుతుంది అనుకున్నది 2000 అయింది, 100 యూనిట్ తక్కువ అయింది కాబట్టి ఇది ఫేవరబుల్ పొజిషన్. 100 ఇంటూ 350 ఫేవరబుల్. ఇక్కడ మనము ఈ యొక్క మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ కానీ మనం పరిశీలించినట్లయితే ఇది 100 వస్తుంది, ఇది వచ్చేసి 100 వేరియన్స్ 275 పడింది, ఇది 100 యాడ్వర్స్, ఇది 325 ఎఫ్. అంటే ఒక నెగిటివ్ వచ్చింది ఇక్కడ, ఒక 100 అనేది మై యాడ్వర్స్, 325 ఫేవరబుల్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి 350 కూడా ఫేవరబుల్. టోటల్గా మనము ఏ ప్రోడక్ట్ యాడ్వర్స్ వచ్చింది, బి ప్రోడక్ట్, సి ప్రోడక్ట్ ఫేవరబుల్ వచ్చింది. టోటల్గా 3 కంక్లూడ్ చేస్తే 575 ఫేవరబుల్ వచ్చింది. ఈ విధంగా ప్రూఫ్ అంటే మనం చేసిన ఈ మెటీరియల్ యూసేజ్ వేరియన్స్
కరెక్టా కాదనేది చెకింగ్ అంటే ప్రూఫ్ అంటే వెరిఫికేషన్ పరిశీలించి కానీ చూసినట్లయితే మనం చేసిన లెక్క కరెక్టా కాదనేది ప్రూఫ్ కోసము ఈ ఫార్ములా అప్లై చేయండి. ప్రూఫ్ మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ ఈజ్ ఈక్వల్ మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ ప్లస్ మెటీరియల్ యూసేజ్ వేరియన్స్. మెటీరియల్ యూసేజ్ వేరియన్స్. ఇప్పుడు మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ మనకి ఎంత వచ్చింది? ఇక్కడ మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ 550 వచ్చింది. సో 550A ఈజ్ ఈక్వల్ మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ 550A 550 యాడర్స్ వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్ మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ ని మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ ని రెండు కలిపితే 550 సమానమైనట్లయితే మనం చేసిన లెక్క కరెక్ట్ అని చెప్పి నిర్ధారించుకోవచ్చు. సో మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ వచ్చేసి 550A అంటే 550 యాడర్స్ వచ్చింది. దీనికి ఈ మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ రెండు కలిపినట్లయితే 550కి సమానం కావాలి. అది ఈక్వల్ అయితే మన లెక్క కరెక్ట్. సో మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ 550 ఈజ్ ఈక్వల్ మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ 1125 యాడ్వర్స్ ప్లస్ మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ 575F. అంటే ఇక్కడ చూడండి 550 ప్లస్ యాడ్వర్స్ అంటే ప్లస్ ఈజ్ ఈక్వల్ 1125 ప్లస్ మైనస్ యాడ్వర్స్ 575 ఫేవరబుల్ ప్లస్ అన్నమాట. ఇది యాడ్వర్స్ ఇది ప్లస్ 1125 యాడ్వర్స్ 575 ఫేవరబుల్ తీసేస్తే అంటే 1125 మైనస్ లో నుంచి 575 ఫేవరబుల్ తీసేస్తే 550 యాడ్వర్స్ వస్తుంది. అంటే మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ 550కి ఈ 550కి ఈ మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ రెండు కలిపితే వచ్చేటువంటి విలువ సమానంగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ 550 మైనస్ అంటే యాడ్వర్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ అండ్ మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ 550. ఈ విధంగా మనం చేసిన లెక్క కరెక్ట్ అని చెప్పి నిర్ధారించుకోవచ్చు. తర్వాత నాలుగోది మెటీరియల్ మిక్స్ వేరియన్స్ అంటే మెటీరియల్ ముడి సరుకుల మిశ్రమించడం. దీనికి ఫార్ములా స్టాండర్డ్ ప్రైస్ ఇంటూ రివైజ్డ్ స్టాండర్డ్ క్వాంటిటీ మైనస్ యాక్చువల్ క్వాంటిటీ. ఇప్పుడు ఈ ఫార్ములాను అప్లై చేయాలంటే ఈ ముడి సరుకుల మిశ్రమ విచలనం కనుక్కోవాలంటే స్టాండర్డ్ ప్రైస్ మన క్వశ్చన్ పేపర్లో ఇచ్చున్నాడు, యాక్చువల్ క్వాంటిటీ వాస్తవ పరిమాణం కూడా క్వశ్చన్ పేపర్లో ఇచ్చున్నాడు. కానీ రివైజ్డ్ స్టాండర్డ్ క్వాంటిటీ అనేది మనకి ఇవ్వాలి. ఆ రివైజ్డ్ స్టాండర్డ్ క్వాంటిటీ కనుక్కోవాలంటే ఈ ఫార్ములా మనము గుర్తుపెట్టుకోవాలి. రివైజ్డ్ స్టాండర్డ్ క్వాంటిటీ అంటే సవరించిన ప్రామాణిక పరిమాణానికి సూత్రం ఏంటంటే స్టాండర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ పర్టికులర్ మెటీరియల్. ఏ మెటీరియల్ యొక్క ప్రామాణిక పరిమాణంతో క్వశ్చన్ పేపర్లో ఉంటుంది డివైడెడ్ బై టోటల్ స్టాండర్డ్ క్వాంటిటీ మొత్తం ప్రామాణిక పరిమాణము ఇంటూ యథార్థ పరిమాణం టోటల్ యాక్చువల్ క్వాంటిటీ. ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలి. సవరించిన ప్రామాణిక పరిమాణము డివైడెడ్ బై స్టాండర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ పర్టికులర్ మెటీరియల్. ఇప్పుడు ఏ మెటీరియల్ సంబంధించి ప్రామాణిక పరిమాణం ఎంత ఉందో దాన్ని పైన వేసి మొత్తము ప్రామాణిక పరిమాణం ఏబిసి 3 యొక్క మొత్తం పరిమాణం వేసి ఇంటూ టోటల్ యాక్చువల్ క్వాంటిటీ మొత్తం యథార్థ పరిమాణం వేసినట్లయితే మనకి సవరించిన ప్రామాణిక పరిమాణం అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి ఈ యొక్క మెటీరియల్ మిక్స్ వేరియన్స్ యొక్క ఫార్ములా స్టాండర్డ్ ప్రైస్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చినాడు ఇంటూ రివైజ్డ్ స్టాండర్డ్ క్వాంటిటీ. ఈ ఫార్ములా ప్రకారం రివైజ్డ్ స్టాండర్డ్ క్వాంటిటీ ఏకి బికి సికి మనం కనుక్కోవాలి. తర్వాత నెక్స్ట్ యాక్చువల్ క్వాంటిటీ క్వశ్చన్ పేపర్లో ఇచ్చినాడు. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఈ ఫార్ములా అప్లై చేయాలంటే రివైజ్డ్ స్టాండర్డ్ క్వాంటిటీ సవరించిన ప్రామాణిక పరిమాణాన్ని లెక్కించాలి. అది ఎలా లెక్కించాలంటే రివైజ్డ్ స్టాండర్డ్ క్వాంటిటీ మెటీరియల్ ఏ వచ్చేసి 1050. ఇప్పుడు చూడండి క్వశ్చన్ పేపర్లో చూసినట్లయితే మెటీరియల్ ఏ వచ్చేసి రివైజ్డ్ క్వాంటిటీ 1050/4650 ఇంటూ 4050. బికి వచ్చేసి 1500 డివైడెడ్ బై 4650 ఇంటూ 4050. సికి వచ్చేసి 2100 డివైడెడ్ బై 4650 ఇంటూ 4050. ఈ విధంగా మనము ఈ ఏబిసిలకి ఏ యొక్క రివైజ్డ్ స్టాండర్డ్ క్వాంటిటీ ఏకి సంబంధించి ప్రామాణిక పరిమాణం 1050 డివైడెడ్ బై మొత్తం ప్రామాణిక పరిమాణం ఏబిసి 3 కలిపి 4650 ఇంటూ వాస్తవ పరిమాణం అంటే వాస్తవ క్వాంటిటీ యాక్చువల్ క్వాంటిటీ అంటే ఏబిసికి సంబంధించి 4050. సో ఏ సంబంధించి ప్రామాణిక పరిమాణము బై మొత్తము ప్రామాణిక పరిమాణము ఇంటూ
వాస్తవ మొత్తం పరిమాణం దీన్ని వేసినట్లయితే 1016 యూనిట్లు సవరించిన ప్రామాణిక పరిమాణం అవుతుంది. అలాగే బికి సంబంధించి ఈ యొక్క ఫార్ములాని మనం చూసినట్లయితే, ఈ యొక్క ఫార్ములాని మనం గమనించినట్లయితే బి మెటీరియల్ సంబంధించి బి యొక్క ప్రామాణిక పరిమాణము బై మొత్తం పరిమాణం 1050 4650 ఇంటూ 4000. చూడండి, మొదటి ఏకి కానీ బికి కానీ సికి కానీ మారేది 5 విలువలు మాత్రమే. 1050 బికి 1050 సికి 2000. ఈ 4650 4650 4650 కింద విలువ అలానే ఉంది. ఇంటూ 4500 కామన్ ఉంది. అంటే మీరు ఈ టేబుల్ కానీ గమనించినట్లయితే సవరించిన ప్రామాణిక పరిమాణం అనేది ఏకి సంబంధించి 1050/4650 ఇంటూ 4500, బికి సంబంధించి 1500 డివైడెడ్ బై 4650 ఇంటూ 4500, సికి సంబంధించి 2100 డివైడెడ్ బై 4650 ఇంటూ 4500. ఈ విధంగా 3 ఫార్ములాస్ని 3 రకాల వస్తువులకి సవరించిన ప్రామాణిక పరిమాణం రివైజ్డ్ స్టాండర్డ్ క్వాంటిటీని మనం కనుక్కోవాలి. సో ఇప్పుడు మూడింటికి మనము ఇలా వేసాం. ఇది 1500, ఇది ఇక్కడ 1050 పడింది. 1500 1050/4650 ఇంటూ 4500, 1500 డివైడెడ్ బై 4650 ఇంటూ 4500. సికి 2100 డివైడెడ్ బై 4650 ఇంటూ 4500 వేస్తే వాటి రిజల్ట్స్ 1016 రివైజ్డ్ స్టాండర్డ్ క్వాంటిటీ, బికి 1452 రివైజ్డ్ స్టాండర్డ్ క్వాంటిటీ, సికి 2032 రివైజ్డ్ స్టాండర్డ్ క్వాంటిటీ. ఈ విధంగా రివైజ్డ్ స్టాండర్డ్ క్వాంటిటీస్ని మనం 3 వస్తువులకి కనుగొన్న తర్వాత ఇప్పుడు మనం ఫార్ములాని మనం అప్లై చేయొచ్చు. ఈ మెటీరియల్ మిక్స్ వేరియన్స్ స్టాండర్డ్ ప్రైస్ ఏకి సంబంధించి స్టాండర్డ్ ప్రైస్ ₹2 పర్సెంట్ వ్యాపారం ఇచ్చినారు. ఇంటూ రివైజ్డ్ స్టాండర్డ్ క్వాంటిటీ ఏకి సంబంధించి రివైజ్డ్ స్టాండర్డ్ క్వాంటిటీ 1016 మైనస్ యాక్చువల్ క్వాంటిటీ 1000. అంటే 1016 అవుతాయి అని అంచనా వేస్తే 1100 అయింది. అంటే దాదాపు 84 యూనిట్లు ఎక్కువైంది. అంటే ఎక్కువైంది కాబట్టి యాడ్వర్స్ 84 ఇంటూ 2 వేస్తే 125 యాడ్వర్స్. అలాగే బికి సంబంధించి యాక్చువల్ స్టాండర్డ్ ప్రైస్ 325 ఇంటూ రివైజ్డ్ స్టాండర్డ్ క్వాంటిటీ 1452 మైనస్ యాక్చువల్ క్వాంటిటీ 1400. 1452 అవుతుంది అనుకుంటే 1400 అయింది. అంటే 52 తక్కువ ఖర్చు అయింది కాబట్టి ఖర్చు తక్కువ అంటే ఫేవరబుల్. 52 ఇంటూ 325 169 ఫేవరబుల్. అలాగే సికి సంబంధించి స్టాండర్డ్ ప్రైస్ 3.5, రివైజ్డ్ స్టాండర్డ్ క్వాంటిటీ 2032, యాక్చువల్ క్వాంటిటీ 2000. అంటే 2032 అవుతుంది అనుకుంటే 2000 అయింది. అంటే 32 యూనిట్ తక్కువ అయింది కాబట్టి ఫేవరబుల్. సో 32 ఇంటూ 3.5 వేస్తే 112. ఇప్పుడు ఈ మూడింటిని కానీ టోటల్ చేసినట్లయితే మెటీరియల్ ఏకి యాడ్వర్స్ ప్రతికూల విలువ వచ్చింది మైనస్, మెటీరియల్ బి కానీ మెటీరియల్ సి కానీ ఈ 2 ప్లస్ ఫేవరబుల్ వచ్చింది. ఈ 2 ఫేవరబుల్ కూడి ఫస్ట్ ఏ ప్రోడక్ట్ కానీ తీసేసినట్లయితే మైనస్ వాల్యూ టోటల్గా 113 ప్లస్ 113 ఫేవరబుల్ వస్తుంది. ఈ విధంగా ఈ మెటీరియల్ మిక్స్ వేరియన్స్ ఏబిసి 3 యొక్క ఫేవరబుల్ వచ్చేసి 113 అని చెప్పి తేలింది. ఇప్పుడు మీరు చేసినటువంటి ఈ యొక్క పాయింట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మెటీరియల్ సబ్ యూసేజ్ వేరియన్స్ అంటే ముడి సరుకుల ఉప వినియోగ విచరణ. దీని ఫార్ములా స్టాండర్డ్ ప్రైస్ ఇంటూ స్టాండర్డ్ క్వాంటిటీ మైనస్ రివైజ్డ్ స్టాండర్డ్ క్వాంటిటీ. ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేయాలంటే స్టాండర్డ్ ప్రైస్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చినాడు, స్టాండర్డ్ క్వాంటిటీ క్వశ్చన్ పేపర్లో ఇచ్చినాడు. రివైజ్డ్ స్టాండర్డ్ క్వాంటిటీ అనేది ఏబిసి 3 వస్తువులకి ఈ ఫార్ములా ద్వారా ఏబిసి 3 వస్తువులకి ఇందాక మన మెటీరియల్ మిక్స్ వేరియన్స్ ఏకి రివైజ్డ్ స్టాండర్డ్ క్వాంటిటీ, బికి రివైజ్డ్ స్టాండర్డ్ క్వాంటిటీ, సికి రివైజ్డ్ స్టాండర్డ్ క్వాంటిటీ కనుక్కున్నాం కాబట్టి ఈ 3 కూడా ఇప్పుడు మనకి 5వ ఫార్ములాని సాల్వ్ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది. రివైజ్డ్ స్టాండర్డ్ క్వాంటిటీ అంటే అక్కడ ఆల్రెడీ కనుక్కున్నాం కాబట్టి ఏబిసిలకి వాటిని అప్లై చేస్తాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ రివైజ్డ్ స్టాండర్డ్ క్వాంటిటీస్ అన్ని మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మెటీరియల్ సబ్ యూసేజ్ వేరియన్స్ అంటే ముడి సరుకుల ఉప
వినియోగ విచారణకి సూత్రం స్టాండర్డ్ ప్రైస్, ఏకి సంబంధించి స్టాండర్డ్ ప్రైస్ ₹2 ఇంటూ స్టాండర్డ్ క్వాంటిటీ 1050 మైనస్ రివైజ్డ్ స్టాండర్డ్ క్వాంటిటీ 1016. ఇప్పుడు దీన్ని వేసినట్లయితే సాల్వ్ చేసినట్లయితే 1050 కాదనుకుంటే 1016 అయింది, అంటే 34 యూనిట్ తక్కువైంది. కాబట్టి ఈ 34 × 2 65 ఫేవరబుల్ క్వశ్చన్. అలాగే మెటీరియల్ బికి సంబంధించి స్టాండర్డ్ ప్రైస్ 325, స్టాండర్డ్ క్వాంటిటీ 1500 మైనస్ రివైజ్డ్ స్టాండర్డ్ క్వాంటిటీ 1452. ఈ 1452 ఇక్కడ అప్లై చేస్తాం. సో 325 × 1500 మైనస్ 1452, 1500 అవుతాయి అనుకుంటే 1452 అంటే దాదాపు మనకి ఇక్కడ వచ్చినటువంటి డిఫరెన్స్ అంటే 1500 1452 కానీ తీసివేసినట్లయితే మనకి దాదాపు 48 యూనిట్లు తక్కువైంది. 48 × 325 చేస్తే మనకి 156 ఫేవరబుల్ క్వశ్చన్ వస్తుంది. అంటే 1500 అవుతాయి అనుకుంటే 1452 అయింది, అంటే 48 యూనిట్లు తక్కువైంది. కాబట్టి ఆ తక్కువ ఇంటి రేటు ఖర్చు తక్కువ కాబట్టి ఫేవరబుల్. అలాగే మెటీరియల్ సికి సంబంధించి స్టాండర్డ్ ప్రైస్ 3.5 ఇంటూ స్టాండర్డ్ క్వాంటిటీ 2100 ఇంటూ రివైజ్డ్ స్టాండర్డ్ క్వాంటిటీ 2032. ఆల్రెడీ మనం ఇక్కడ కలుపుకున్నాం 2032. దీన్ని అప్లై చేసినట్లయితే సికి సంబంధించి 2100 అవుతాయి అనుకున్నాయి, 2032 అయింది. అంటే మనకి ఇక్కడ ఎంత తక్కువ అయిందంటే 68 యూనిట్లు తక్కువ అయింది. 2100 అనుకుంటే 2032 అయింది. సో 68 యూనిట్లు తక్కువ కాబట్టి 68 × 3.5 238 ఫేవరబుల్. ఇప్పుడు ఈ మూడింటిని టోటల్ చేస్తే ఏ ప్రోడక్ట్ ఫేవరబులే, బి ప్రోడక్ట్ ఫేవరబులే, సి ప్రోడక్ట్ ఫేవరబుల్. 3 కలిపితే 462. ఇప్పుడు మనం చేసిన లెక్క కరెక్టా కాదా అనేది ప్రూఫ్ వెరిఫై చేసుకోవచ్చు, పరిశీలించుకోవచ్చు. ఎట్లా అంటే మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది 462 ఈజ్ ఈక్వల్ మెటీరియల్ మిక్స్ వేరియన్స్ ప్లస్ సబ్ యూసేజ్ వేరియన్స్. ఇప్పుడు చూడండి మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ వచ్చేసి మనకి ఎంత వచ్చిందో చూడండి. మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ ఎంత వచ్చిందంటే 575 ఫేవరబుల్. 575 ఫేవరబుల్. మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ 575 ఫేవరబుల్. దట్ ఈజ్ ఈక్వల్ మెటీరియల్ మిక్స్ వేరియబుల్ అంటే మెటీరియల్ మిక్స్డ్ వేరియబుల్ వేరియన్స్ 113 ఫేవరబుల్. 113 ఫేవరబుల్ మెటీరియల్ మిక్స్ వేరియన్స్. ఈ మెటీరియల్ మిక్స్ వేరియన్స్ ని సబ్ యూసేజ్ వేరియన్స్ 462, 113 ప్లస్ 462 కలిపితే 575 సమానం కావాలి. అంటే మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ మనకి 575 వచ్చింది. మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ వచ్చేసి మనకి 575 వచ్చింది 3 కలిపి. మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ వచ్చేసి ఏబిసి 3 కలిపి 575 టోటల్ ఫేవరబుల్. ఈ అమౌంట్ దేనికి సమానం అవుతుందంటే వాడు లెక్కలో మనం కనుగొన్న విచరణలు మెటీరియల్ మిక్స్ వేరియన్స్ 113 అంటే మెటీరియల్ మిక్స్ వేరియన్స్ 113 వచ్చింది కదా. ఆ మెటీరియల్ మిక్స్ వేరియన్స్ ని 113 ప్లస్ మెటీరియల్ సబ్ యూసేజ్ వేరియన్స్ 462, 113F ప్లస్ 462F 2 కూడితే 575 మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ కి సమానము. కాబట్టి మనం చేసిన లెక్క కరెక్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది 5వ విచరణ. పోతే 6వ విచరణ లాస్ట్ వచ్చేసి ఈల్డ్ వేరియన్స్, దిగుబడి విచరణ. దీనికి ఫార్ములా స్టాండర్డ్ రేట్ పర్ యూనిట్ క్వశ్చన్ పేపర్ ఇచ్చినాడు ఇంటూ స్టాండర్డ్ ఈల్డ్ ప్రామాణిక దిగుబడి మైనస్ యాక్చువల్ దిగుబడి. ఇవి కూడా క్వశ్చన్ పేపర్ ఇచ్చినాడు. ఇప్పుడు స్టాండర్డ్ రేట్ పర్ యూనిట్ అంటే మనం ఫస్ట్ క్వశ్చన్ పేపర్ కానీ చూసినట్లయితే 14,325 చూడండి, 14,325 ఖర్చు అయింది. ఏబిసి 3 ప్రోడక్ట్స్ 14,325 ఖర్చు అయింది. ఎన్ని యూనిట్లు 4,450 యూనిట్లకి 14,325 అయితే ఒక్క యూనిట్ యొక్క ప్రామాణిక
చెప్పి అన్నప్పుడు మనము ఆ 14,325ని 4,650 యూనిట్ల చేత భాగించినట్లయితే క్యాలిక్యులేటర్ యొక్క సహాయంతో మనకి స్టాండర్డ్ రేట్ పర్ యూనిట్ వస్తుంది. అంటే 14,325 ఒక నిమిషం ని 4,650 14,325 డివైడెడ్ బై 4,650 భాగించినట్లయితే ₹3.8 వస్తుంది. ₹3.8 వస్తుంది. ఇది భాగించినట్లయితే ఇది ఇంటూ స్టాండర్డ్ ఈల్డ్ 4,650 మీకు క్వశ్చన్ పేపర్లో ఇచ్చినాడు. ఏబిసి 3 కలిపి ప్రామాణిక మొత్తం దిగుబడి 4,650 మైనస్ యాక్చువల్ ఈల్డ్. క్వశ్చన్ పేపర్లోనే ఏబిసి 3 కలిపి యాక్చువల్ ఈల్డ్ వాస్తవ దిగుబడి 4,500. 4,650 4,500 వచ్చింది. అంటే 150 యూనిట్లు తక్కువైంది. 150 యూనిట్లు ఇంటూ ₹3.50 వేసినట్లయితే 462 వస్తుంది ఫేవరబుల్ పొజిషన్. ఇది కరెక్టా కాదనేది కూడా మనము చెక్ చేసుకోవచ్చు, వెరిఫై చేసుకోవచ్చు. ఎట్లా అంటే ప్రూఫ్ సబ్ యూసేజ్ వేరియన్స్ ఈజ్ ఈక్వల్ ఈల్డ్ వేరియన్స్. సబ్ యూసేజ్ వేరియన్స్ మనకి ఎంత వచ్చిండాలి? 462. మెటీరియల్ సబ్ యూసేజ్ వేరియన్స్ 3 కలిపి 462 ఫేవరబుల్. దీనికి ఈ సబ్ యూసేజ్ వేరియన్స్ ఈజ్ ఈక్వల్ ఈల్డ్ వేరియన్స్. ఈల్డ్ వేరియన్స్ ఎంత వచ్చింది? 462. సో సబ్ యూసేజ్ వేరియన్స్ కి సమానంగా దిగుబడి విచరణ కానీ వస్తే 462 ఫేవరబుల్, దట్ ఈజ్ ఈక్వల్ 462 ఫేవరబుల్. అంటే సబ్ యూసేజ్ వేరియన్స్ ఈజ్ ఈక్వల్ ఈల్డ్ వేరియన్స్. ఈ రెండు సమానమైనప్పుడు మనం కనుగొన్నటువంటి ఈల్డ్ వేరియన్స్ కరెక్ట్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఈ విధంగా క్వశ్చన్ పేపర్ని బాగా చక్కగా చదువుకొని ఫస్ట్ క్వశ్చన్ పేపర్ని మీరు ఏమి ఇచ్చినాడు అనేది చక్కగా చదువుకొని ఇందులో 3 ప్రోడక్ట్స్ యొక్క ప్రామాణిక పరిమాణము రేట్ ఇచ్చాడు, వాస్తవ పరిమాణము రేట్ ఇచ్చాడు. వీటి యొక్క సహాయంతో ఎనాలిటికల్ టేబుల్ విశ్లేషణ పట్టిని తయారు చేసి, అంటే 3 ప్రోడక్ట్స్కి స్టాండర్డ్స్ యాక్చువల్స్ అని విభజించి ప్రామాణికాలని పరిమాణం ఇంటూ రేట్ వేస్తే మొత్తం వస్తుంది. అలాగే వాస్తవాలు పరిమాణం ఇంటూ రేట్ వేస్తే మొత్తం వస్తుంది. ఈ టేబుల్లో ఎంటైర్ ఇన్ఫర్మేషన్ మనకు ఉంటుంది కాబట్టి ఈ టేబుల్ బేస్ చేసుకొని మనం 6 రకాల విచరణలను, అంటే మెటీరియల్ కాస్ట్ వేరియన్స్, మెటీరియల్ ప్రైస్ వేరియన్స్, మెటీరియల్ యూసేజ్ వేరియన్స్, ఈ ఫార్ములాస్ మనం అప్లై చేయాలంటే ఈ టేబుల్ మనకి ఉపయోగపడుతుంది. అలాగే 4వది మెటీరియల్ మిక్స్ వేరియన్స్, 5వది మెటీరియల్ సబ్ యూసేజ్ వేరియన్స్, 6వది ఈల్డ్ వేరియన్స్. ఇవన్నీ కూడా కనుగొని ఆ చేసిన సూత్రాలు కరెక్ట్గా మనం అప్లై చేసామా లేదా, కరెక్ట్గా మనకు ఆన్సర్ ఇచ్చిందా లేదా అనేది వెరిఫికేషన్ కోసం ప్రతి విచరణ కిందనే ప్రూఫ్ అనేది మనం ఏర్పాటు చేస్తున్నాం. ఫార్ములా, ఆ ఫార్ములా ప్రకారం ఆ ప్రూఫ్ని అప్లై చేస్తే, ప్రూఫ్లో ఉండే ఫార్ములాని అప్లై చేస్తే మనకి అన్ని కరెక్ట్ అనేది విశదమవుతుంది. కాబట్టి లెక్క చక్కగా చదువుకొని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మరొక లెసన్లో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.